చేగుంట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి మహిళలు స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్ తో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి పుట్ట వద్దకు చేరుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా పుట్టలో ఆవుపాలు నాగప్రతిమలు వేసి సర్పంచ్ స్రవంతి సతీష్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 60 సంవత్సరాల క్రితం బావి తవ్వుతుండగా బావిలో నాగులమ్మ అమ్మవారి విగ్రహం లభించడం జరిగిందని, అప్పటి పెద్దలు ఆ విగ్రహాన్ని బావిగడ్డపై ఉంచి పండుగ జరుపుకోవడం జరిగిందన్నారు. నాటి నుంచి నీటి వరకు ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారని విశ్రాంత ఉపాధ్యాయులు రాములు తెలిపారు. ఈరోజు పుణ్యదినము, సంతోషమైన దినము, నాగుల చవితి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటంటే, ఒక 50-60 సంవత్సరాల క్రితము మా పెద్దలు బావి తవ్వుతుండగా ఆ బావిలో నాగులమ్మ అమ్మవారు ఒక విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని అప్పట్లో వాళ్ళ పెద్దలు గడ్డ మీద పెట్టి అప్పుడప్పుడు సంవత్సరంకి ఒకసారి చిన్నగా పూజలు చేసుకొని నడిపించుకున్నారు. అట్లనే గడ్డ మీదనే ఉంది. అయితే నేను ఇక్కడ ఇల్లు కట్టాలని సంకల్పించుకుంటే పంతులను అడిగాను, వేద పండితులను అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఇల్లు కట్టే ముందు మీకు పక్కకు నాగులమ్మ దేవాలయం ఉంది, అమ్మ ఉంది కదా, ఆ దేవాలయం కట్టిన తర్వాతనే ఇల్లు కట్టుకోమని నాకు ఆజ్ఞించారు. సరే అని అమ్మవారి దయతోటి నేను ముందు గుడి కట్టిన తర్వాతనే నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాగా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కూడా నాగుల పంచమికి ప్రతి వార్షికోత్సవం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అమ్మవారి దయతోటి ఇక్కడ సంతానాగ దేవత వెలిసింది. చాలా మందికి ముడుపులు కట్టుకుంటే సంతానం కూడా జరుగుతుంది. తర్వాత పెళ్లిళ్ళు కాకపోతే పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ రకరకాల పూజలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేద పండితులైనటువంటి పంతుల చేత పూజలు జరుగుతున్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఎంతో ధన్యవాదాలు.